సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పాతకొండాపురం గ్రామంలో వంట గ్యాస్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉదయాన్నే వంట చేసే క్రమంలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకేజీ జరగడంతో సిలిండర్ పేలి ఈ ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. ఈ ప్రమాదం మేరీగా గురవయ్య, కొడుకు అరుణ్ గోపాల్, కోడలు శిరీషకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలంలో ఉన్న స్థానికులు క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో వైద్య సేవలు అందిస్తున్నారు. వారికి డాక్టర్లు రావడం జరిగింది. వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కొడుకు కోడలు వచ్చి రాగానే ఉదయం గ్యాస్ లేదు అయిపోయిందని చెప్పేసి వేరే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అడకి రావడం జరిగింది. అడకొచ్చిన క్షణంలో ఈలోపు ఆ గ్యాస్ వెలిగిస్తుండగా గ్యాస్ లీక్ అయ్యి మంటలు చెలరేగినాయి. అందులో వాళ్ళ కొడుకు కోడలు భార్య ముగ్గురు ఉన్నారు. ముగ్గురు అసలు గురయ్యి ఇలా దెబ్బలు తగిలిన బాగా ఒళ్ళు మొత్తం కాలిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్ కోదాడ ఏరియా హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి సూర్యాపేట ఏరియా హాస్పిటల్కు తరలిస్తున్నారు. మెడికల్ వాళ్ళ పేర్లు మేరీగా గురవయ్య, మేరీగా అరుణ్ గోపాల్ భార్య శిరీష. వీళ్ళు ముగ్గురు ఇంట్లో ఉండడం జరిగింది. కోదాడ ఏరియా హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో చిలుకూరు మండలం కొండాపురం గ్రామం నుంచి ముగ్గురు పేషెంట్స్ రావడం జరిగింది. బర్న్స్ పేషెంట్స్ రావడం జరిగింది. మేరీగా గురవయ్య ఏజ్ 45 సంవత్సరాలు అండ్ మేరీగా అరుణ్ గోపాల్ ఏజ్ 24 సంవత్సరాలు, మేరీగా శిరీష 21 సంవత్సరాలు. వీరు ముగ్గురు సిలిండర్ పేలిన సంఘటన అని చెప్తున్న క్రమంలో మన హాస్పిటల్కి బర్న్స్ ట్రీట్మెంట్ కోసం రావడం జరిగింది. వారిని రిసీవ్ చేసుకొని మా డ్యూటీ డాక్టర్ గారు మేము ప్రైమరీ ట్రీట్మెంట్ చేసి యాంటీబయాటిక్స్ ఇచ్చి కావాల్సినటువంటి ప్రైమరీ ట్రీట్మెంట్ అంతా చేసి సిల్వరెక్స్ ఆయింట్మెంట్, టీటీ ఇంజెక్షన్, ర్యాంటాక్, ఓవరాల్ ఇవన్నీ చేసి మెరుగైన చికిత్స కోసం బర్న్స్ వార్డ్, ప్లాస్టిక్ సర్జరీ వార్డ్ కోసం చికిత్స కోసం సూర్యాపేట జీజీహెచ్ఎస్ మెడికల్ కాలేజ్, సూర్యాపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి రెఫర్ చేయడం జరిగింది. ధన్యవాదాలు.